బేసిక్గా ఏంటంటే మైనారిటీ బుజ్జగింపులో కూడా మైనారిటీలలో దబాయించే వాళ్ళ బుజ్జగింపు లేదా వాళ్ళ ఒత్తిడికి తలొగ్గడం అన్నది కాంగ్రెస్ పార్టీ నైజం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా సరే బుద్ధి బుర్రా ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ల పాపని 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నోడు పెళ్లి చేసుకుంటానంటే ఏమంటాం? ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగినాయి అట్లాగా హిందూ సమాజం. ఏమన్నా దాన్ని దుర్మార్గం అన్నాగా, తప్పన్నాం కదా. హిందూ సమాజం ఇప్పుడు చేస్తుంది అట్లాగా. 10 ఏళ్ళకి 12 ఏళ్ల పిల్లని తీసుకెళ్ళి 50 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోడిని చేయట్లేదు కదా. ముస్లిం సమాజంలో అట్లాగ చేసిన వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కోర్టు చేసింది. చేస్తే హైదరాబాద్కి సంబంధించినే కదా అప్పుడు జరిగినటువంటి గొడవ. ఏదైతే ఒక చిన్న పాపని తీసుకెళ్ళి 70 ఏళ్ల షేక్ పెళ్లి చేసుకుని తీసుకెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ చూసి కంప్లైంట్ చేయడంతో ఆపితే చివరికి సుప్రీంకోర్టు దాంట్లో కోర్టు దాకా వెళ్ళాక కోర్టు దాన్ని తప్పుపడితే ఏం చేశాడు రాజీవ్ గాంధీ? దానికోసం రాజ్యాంగ సవరణ చేశాడు. ముస్లింలకి వివాహ వయసు వాళ్ళ మతాచారాల ప్రకారమే నిర్ణయం తప్పించి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని చెప్పి. అంటే ముస్లింల్లో మైనర్ అమ్మాయికి చెయ్యొచ్చు, మిగతా వర్గాలు ఎవరైతే రాజ్యాంగాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రం